వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం అమలు చేసి అవినీతి రహితంగా ప్రతి ఒక్కరికి నవరత్న పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాల భాగంగా రెండవ రోజు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి సచివాలయం 2 పరిధిలో ఏనుగుబంద కాలనీ కొత్తపేట పరిధిలోని ఏరియాలో గడప గడపకి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టి ఎమ్మెల్యే కన్నబాబుకు హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో పాటు గ్రామ సర్పంచ్ సవిలే నీలిమ రాజేష్తో కలిసి గడప గడపకు తిరిగి మహిళలను అవ్వతాతలను కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జీలకర్ర దుర్గారావు, గరగ జిమ్మి, సాన శ్రీనివాస్, గుణమండల సర్పంచ్ గుణ, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు రొక్కాల గణేష్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తికి చేరవేయడం, ప్రతి ఇంటికి చేరవేయడం, ఎక్కడ అవినీతికి తావులేని వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని, అదేవిధంగా సచివాలయ వ్యవస్థను రూపొందించి ప్రజలకి చేరువ కావడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఆదరణ కల్పిస్తూ ఉంది. అయితే ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో రకంగా బురద జల్లాలని, అబద్ధాలని చిలువల పొలవలు చేసి ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజల్లోకి వచ్చి, మహిళల మధ్యకి వచ్చి, ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్నారో వాళ్ళని మనం పలకరిస్తే ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పరిపాలన పట్ల వారికి ఎంత సంతృప్తి ఉందో అర్థమవుతుంది. ఇవాళ మేము తిరిగినప్పుడు దాదాపు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి. కొంతమంది దాదాపు ఒక 5-6 వేరు కారణాల వల్ల ఈ పెన్షన్స్ ఇంకా రావట్లేదు. ప్రధానంగా ఆధార్ కార్డులో వయసు తక్కువ వేయించుకున్నాం ఆ రోజు తెలియక అని చెప్తా ఉన్నారు. దానివల్ల పెన్షన్ రాలేదని చెప్పారు. అలాంటి వాళ్ళని అవసరమైతే మెడికల్ బోర్డు పంపించైనా సరే వాళ్ళ వయసు నిర్ధారణ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అధికారులని. ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీంతోపాటు కొంతమంది అనారోగ్యం బారిన పడిన వారు ఆర్థిక సహాయాన్ని అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా సహాయం చేస్తాం.